హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో నేను బుక్స్ పెట్టిన తర్వాత చాలామంది క్వారీస్ అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి అంటే మోడల్ స్కూల్ సిలబస్ పెట్టండి అక్క అని చెప్పేసి, ఆన్లైన్ క్లాసెస్ ఏవి బాగున్నాయి, ఏదైనా ఫ్రీ క్లాసెస్ ఉన్నాయా, అలాగే మీరు ఇంటర్మీడియట్ లింక్ అని చెప్పారు కదక్క, అసలు ఎలా లింక్ చేస్తున్నారు ఎట్లా అని చెప్పేసి కొందరు క్వశ్చన్ కూడా చేసిండ్రు. జనరల్ స్టడీస్ బుక్స్, ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా అడిగారు. అందరైతే అంటే నేను నా దగ్గర ఉన్నాయితే ఓల్డ్ బుక్స్, కానీ నేను పీడిఎఫ్స్ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకున్నాను అన్నట్టు. సో అందువల్ల నేను ఆ ఓల్డ్ బుక్స్ అట్లనే పెట్టుకొని కొన్ని పీడిఎఫ్స్ నుంచి తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ కమింగ్ టు ద పాయింట్ ఏంటి అని అంటే సిలబస్ మోడల్ స్కూల్కి. సో మోడల్ స్కూల్ సిలబస్ నేను చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని తెలిసిన వాళ్ళకి, మన కాంపిటేటివ్లో ఉన్న డిఎస్సి స్టూడెంట్స్కి షేర్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ డిఎస్సి తర్వాత మోడల్ స్కూల్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మే వరకు ఖచ్చితంగా వస్తుందనే చెప్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల ఆల్మోస్ట్ అన్ని వేకెన్సీస్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తర్వాత కూడా టోటల్ డిక్లరేషన్ అయిపోతుంది, మే లోపల వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో లాస్ట్ టైం మనకు మోడల్ స్కూల్లో అడిగినటువంటి సిలబస్ సేమ్ మనకు డిఎస్సి సిలబస్ ప్రకారమే ఉంది, సేమ్ డిఎస్సిలో ఉన్న మార్క్స్ ప్రకారమే ఉంది. సో కానీ మోడల్ స్కూల్లో ఇది వచ్చేసి కేటగిరీ ఆఫ్ టీజీటీ జనరల్ సైన్స్, నెక్స్ట్ ఇది వచ్చేసి పీజీటీ అండి. సో మోడల్ స్కూల్లో టీజీటీ క్యాడర్ కింద ఉన్న వాళ్ళందరినీ పీజీటీకి ప్రమోషన్ ఇచ్చిళ్ళు. సో ఇక్కడ కూడా మనకు ఈ క్యాడర్లోనే ఎక్కువ పోస్టులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మనకు పీజీ ఉంది కాబట్టి మనం దీంట్లోనే కొట్టాలి, హై పోస్ట్ క్యాడర్లో కొట్టాలి అని అనుకుంటే మనము సిలబస్ మనకు మస్ట్ అండ్ షుడ్. నేను మీకు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే సిలబస్ లైన్ టు లైన్ సిలబస్ అనేది మనకు ఒక్కసారి నా సిలబస్ ప్రతి లైన్ టు లైన్ ఇట్లా రెగ్యులర్గా మనం ఏం చదవాలనుకుంటున్నాం, ఎలా చదవాలనుకుంటున్నాం, ఏ టాపిక్ చదువుతున్నాం, ఏ కాన్సెప్ట్ నుంచి చదువుతున్నాం, బుక్స్ తీసుకొని బుక్స్ నుంచి చదవడం అన్నది పక్కన పెడితే ఇక్కడ ఉన్న టాపిక్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కొని పెట్టుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఇట్లా సిలబస్ కాపీ ప్రింట్ తీసుకోండి. మీరు ఒకవేళ మీకు పోతుంది అని అనిపిస్తే నోట్స్లో నోట్ చేసుకోండి, లేదంటే ఒక గోడకు స్టిక్ చేసుకోండి. ఎందుకంటే మనకి బెస్ట్ కదా ఇట్లా ఉంటే. చూడండి లాస్ట్ టైము మనకి ఎట్లా సేమ్ డిఎస్సి మోడల్ అడిగిండు, కానీ ఈ ఇయర్ డిఎస్సి మోడల్ అడిగే ఛాన్సే ఉండదు మోడల్ స్కూల్, బికాస్ ఆఫ్ ఆల్రెడీ గురుకులకు రాసినాం కాబట్టి. సో గురుకులాను ప్యాటర్న్ను దీనికి కూడా సేమ్ చేంజ్ చేసే విధానంలోనే ఉన్నారు అని చెప్పేసి మనకు అంటే హై అథారిటీ వాళ్ళ నుంచి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతే. దానికంటే ఒకవేళ ఇన్ కేస్ చేంజ్ చేసినా చేంజ్ చేయకపోయినా కూడా కాంటెంట్ అనేది చేంజ్ కాదు, ఓకేనా, కాంటెంట్ అనేది చేంజ్ కాదు, అలాగే ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చేంజ్ కాదు, మన సిలబస్ మెథడాలజీ కూడా చేంజ్ కాదు. ఎట్లా చేసినా ఏం చేసినా సబ్జెక్ట్ అనేది అలానే ఉంటుంది, కానీ చేంజ్ ఎక్కడ అవుతుంది? పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ దాంట్లో మేబీ మన టీఎస్ హిస్టరీ, పాలిటీ ఇలా మనకు సేమ్ గురుకుల ప్యాటర్న్లో దించవచ్చు. అక్కడ మళ్ళీ మార్క్స్ కూడా ఇక్కడ ఏమన్నా ఇంక్రీజ్ చేయొచ్చు, అది మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 10 మార్క్స్ వచ్చేసి మనం ఏ బుక్స్ యూజ్ చేయాలి, ఒకవేళ ఇదే ప్యాటర్న్ ఉంటే దీనికి ఏ బుక్ యూజ్ చేయాలి అనేది చాలామందికి ఒక థాట్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి నేను రీసెంట్గా విజేత కాంపిటీషన్ బుక్ ఒకటి, అలాగే ఇది ఆంజనేయులు సార్ది ఒకటి జనరల్ నాలెడ్జ్ బుక్ చూపించాను. సో ఈ బుక్ బాగుందా, ఆ బుక్ బాగుందా అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఈ బుక్ బాగుందా, ఆ బుక్ బాగుందా అనే దానికంటే అంటే ప్రజెంట్ ఈ బుక్లో కొంచెం మ్యాటర్ మనకు చదవడానికి కొంచెం ఇంట్రెస్టింగ్గా, పేపర్ మోడలు అండ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషను అండ్ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా విధానాలు చాలా బాగున్నాయి ఇక్కడ. సో దీన్ని అప్డేట్ వర్షన్ తీసుకోండి. ఇది వచ్చేసి నేను 2024లో తీసుకున్నా కాబట్టి నాకు ఇది అప్డేట్ వర్షన్ రాలేదు. దట్టు మళ్ళీ ఇది అప్పుడు న్యూలో కాబట్టి కొన్ని మిస్టేక్స్ అనేటివి దీంట్లో చాలా ఉన్నాయి, పేజ్ నెంబర్ మిస్టేక్స్ ఉన్నాయి, అన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇందులోనైతే కొంచెం రైల్వే రవాణా గురించి ఇన్డెప్త్గా మ్యాటర్ బాగుంది. సో అర్థమైందా? రైల్వే దాని గురించి దీంట్లోనైతే మ్యాటర్ వచ్చేసి చాలా బాగుంది. ఎవరికైనా తీసుకోవాలనిపిస్తే ఇది తీసుకోండి. సో తీసుకోవడానికి మాత్రము
ఆంజనేయులు సార్ బుక్ తీసుకొని చదవండి. ఇంకా ఏదన్నా మీకు ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ సంబంధించినవి కావాలి అని అంటే మనకు యూట్యూబ్లో ఈసారి కాదు సారీ ఇక్కడ ఇది మనకు సైన్స్ సార్ ఇది బయో సైన్స్ సారు యూట్యూబ్లోనే హైటెక్ విజయరహస్యం నుంచి విజేత కాంపిటీషన్ వాళ్ళు హైటెక్ విజయరహస్యం నుంచి క్లాసెస్ చెప్తున్నారు. సో వాళ్ళది చాలా బాగుంది. ఆన్లైన్లో మనకు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ అప్డేట్స్ మన డిఎస్సికి అయితే అది మస్ట్ అండ్ షుడ్ అది ఫాలో కండి. ప్రీవియస్గా లాస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ కూడా అదే సజెషన్ చేస్తున్నారు. ఓకేనా. జనరల్ స్టడీస్కి అయితే ఫాలో కావాల్సిన బుక్స్ ఇది ఒకటిను, లేదంటే హైటెక్ విజయరహస్యం. హైటెక్ విజయరహస్యం కొనలేము ఇది కొనుక్కుంటాం అనుకుంటే హైటెక్ విజయరహస్యం మాత్రం ఆన్లైన్లో తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది నేనైతే తెలుగు అకాడమీ తీసుకున్నా. సో దీన్ని వింటే ఒకవేళ జంగం సార్ది కానీ జాన్ రెడ్డి సార్ది కానీ లేదంటే నాకు తెలిసి ఇంకా దీన్ని అయితే ఎక్కువ మొజాయిక్ సార్ అయితే బాగా చెప్తాడు. ఈ సార్ అయితే ఎవరైనా ఆన్లైన్లో మీరు వినాలి అని అనుకుంటే దాని ప్రకారం అట్లా వెళ్ళండి. వీళ్ళ దాంట్లో అయితే బాగుంటాయి సార్ వాళ్ళ దాంట్లో. నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి నేనైతే పీజీటీ కంటెంట్ తీసుకున్నానండి ఇక్కడ. సో ఇది ఇంకోటి మీకు ఇక్కడ పీజీటీకి టీజీటీకి తేడా ఏంటంటే ఇక్కడ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ పెడగాలజీ ఇది మనకు సైకాలజీ కూడా ఇక్కడ పార్ట్ 2లో యాడ్ అవుతుంది. ఇక్కడ ప్రాస్పెక్టివ్ యాడ్ అవుతుంది టీజీటీలో, ఇక్కడనేమో సైకాలజీ యాడ్ అవుతుంది. సో ఓకేనా. మళ్ళా నెక్స్ట్ ప్రాస్పెక్టివ్ అనేది 3rd పార్ట్లో వస్తుంది. మళ్ళీ ఇంగ్లీష్ కూడా వస్తుంది దీంట్లో కూడా మనకి ఎట్లా అంటే ఇక్కడ వచ్చేసి ప్రాస్పెక్టివ్ 2nd పార్ట్ ఓన్లీ. నెక్స్ట్ 4th పార్ట్ వచ్చేసి టీచింగ్ మెథడాలజీ వస్తుంది. ఫస్ట్ పార్ట్ జనరల్ స్టడీస్ టీజీటీ, 2nd పార్ట్ ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, 3rd పార్ట్ కంటెంట్, 4th పార్ట్ వచ్చేసి టీచింగ్ మెథడాలజీ వస్తుంది టీజీటీ. సో దీనికి వచ్చేసి 10 మార్క్స్, ఇది 10 20, ఇక్కడ 44 40 50 64 ప్లస్ 10. నెక్స్ట్ టెక్ మార్క్స్ 4 అయితే ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు పీజీటీది కదా. సో పీజీటీది వచ్చేసి ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ పెడగాజికల్ కన్సర్న్ అదొకటి. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ చూడండి ఇక్కడ. సో ఈ టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్, డిగ్రీ ఆఫ్ కంప్రెషన్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇవి మనకు నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ యూజ్ అవుతాయి ఈ టాపిక్ను జనరల్ నాలెడ్జ్ టాపిక్ మళ్ళీ ఎక్కడ యూజ్ అవుతుంది మనకి గ్రూప్స్కి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ 2 టాపిక్స్ మళ్ళీ అక్కడ కూడా కవర్ అవుతుంది. అంటే మనం ఏ టాపిక్ నేర్చుకుంటున్నామా ఎలా నేర్చుకుంటున్నామా అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఏ టాపిక్ వచ్చినా కూడా దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి చూడండి. ఇది ఇందులో వేరుంటుంది అందులో వేరుంటుంది ఇట్లుంటుంది అట్లుంటుంది అన్నది కాదు. సైన్సే, ఇంగ్లీషే, సోషలే, అట్లా ఏదైనా అన్నిట్లలో అవే వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ కేస్ మనము గ్రూప్స్ రాసినా ఏం రాసినా మన సైన్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. మన బుక్స్ నుంచి కాకుండా వేరే బుక్స్ దాటి పోవడానికి ఆస్కారమే ఉండదు. దాని నుంచి రావడానికి అసలు వేరే క్వశ్చన్స్ వాళ్ళకు ప్రిపేర్ చేయడానికి ఒక ఎగ్జామినర్కి అంత ఛాన్స్ కూడా ఉండదు. నెక్స్ట్ కాంటెంట్కి అయితే ఇక్కడ 48, ఇక్కడ కాంటెంట్కి టీజీటీలో అయితే 4 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రతిదీ మనము నెక్స్ట్ టీచింగ్ మెథడాలజీకి అయితే 12 మార్క్స్ ఉన్నాయి చూడండి. టీచింగ్ మెథడాలజీకి 12 మార్క్స్ ఉన్నాయి. దేనికి పీజీటీకి. ఇక్కడ టీచింగ్ మెథడాలజీకి 16 మార్క్స్ ఉంటాయి టీజీటీకి. ఇదేమో పీజీటీకి 12 మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ 12 మార్క్స్ వచ్చినాయి, అక్కడ 16 అంటే దీనికి దానికి మళ్ళీ 4 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది. సో ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్కి మనకు 10 మార్క్స్ యాడ్ అయింది కాబట్టి. నెక్స్ట్ మనకి ఇంకో సబ్జెక్ట్ ఏం యాడ్ అయింది చైల్డ్ అండ్ డెవలప్మెంట్ యాడ్ అయింది. ఓకేనా. సో ఇవైతే సిలబస్ కాపీ ప్రకారం మీరు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ వస్తుందా రాదా ఎట్లా చదవాలి అనే వాళ్ళకైతే ఇది మెయిన్గా. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్, మన సబ్జెక్ట్ ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలా అని చెప్పేసి చాలామందికి ఉంది కదా. సో సబ్జెక్ట్ అనేది ఇంకోటి నన్ను క్వశ్చన్ అడిగింది ఒకటి ఏంటంటే క్లాసెస్ ఆన్లైన్ తీసుకుంటున్నారా అని చెప్పేసి. సో ఆన్లైన్ క్లాసెస్ అయితే ఇదిగో ఈ సార్ది
తీసుకుంటా నేను ఎప్పుడు. సో 2 అవర్స్కి ఒక లెసన్ ఉంటుంది. ఇక్కడ చూడండి లెసను, నేనంటే మామూలుగా ఇప్పుడు మీకు చూపిస్తున్నా. పోషణ ఆహార వ్యవస్థ ఉందా సార్ చెప్పిండు, తెలుగులో చెప్పిండు, ఇదే లెసన్ని ఇంగ్లీష్లో కూడా చెప్పిండు. అట్లా 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు ప్రతి క్లాసెస్ సార్ వాళ్ళ దాంట్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. వాళ్ళ దాంట్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఆ ఛానల్కి వెళ్ళి మనము ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను చూడండి ఎట్లా అనేది కూడా. ఇప్పుడు సార్ది ఛానల్ వచ్చేసి ప్రతిభ అండి. ఇది యాక్చువల్గా ప్రతిభ ఛానల్ లోగో నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. సో సార్ వాళ్ళదైతే ఇది చూడండి ఏపీ అండ్ టీఎస్ సిలబస్ ప్రతిభ ఉందా. సో ఇక్కడికి వెళ్ళి మనం ఎక్కడ ప్లేలిస్ట్కి వెళ్ళండి. ఇక్కడ ప్లేలిస్ట్కి వెళ్తే మీకు వాళ్ళ ఈ గ్రూప్స్ వైజ్ డివైడ్ చేసిళ్ళు సార్ వాళ్ళు. సో గ్రూప్స్ వైజ్ డివైడ్ చేసిళ్ళు కాబట్టి అన్ని క్లాసెస్ ఇక్కడ మీకు 5th స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి, అలాగే స్టేట్ సిలబస్ 6th ఇంగ్లీష్ ఉంది, 6th 3rd మ్యాథ్స్ ఉంది. వీళ్ళ దాంట్లో అన్నీ ఫ్రీగా ఉన్నాయి. మనం డబ్బులు పెట్టి ఎక్కడో వెళ్ళి కొనుక్కునే కంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఉంది మనకు సైన్స్, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడండి. ఇక్కడ సార్ది మనకి ఏ క్లాస్ ఇది? కణం నిర్మాణం విధులు. ఈ అధ్యాయంలో మనం కణం గురించి ఇక్కడ మనకు 9th క్లాస్ లెసన్ కదా ఇది. ప్లాంట్ టిష్యూస్, అనిమల్ టిష్యూస్ 1 అవర్ కణంలో ఉండేటటువంటి రకాలు ఇట్లా అర్థమైందా? సో మీరు ఇది యూజ్ చేసుకోండి. బయట వేలు పెట్టి కొనే కంటే ఫ్రీగా ఉన్న యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఓకేనా? కణంలో ఉండేటటువంటి ఒక్క నిమిషం స్టాప్ చేస్తా. అంటే కణాంగాలు, వాటి యొక్క నిర్మాణం. సో ఈ సార్ది యూజ్ చేసుకోండి మీరు. ఈ సార్ది అయితే మనకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అట్లనే ఇది కణం నిర్మాణంని మనకు సెల్ బయాలజీ ఇంగ్లీష్లో చెప్పిండు, సేమ్ కంటెంట్, సేమ్ మెథడ్, సేమ్ తెలుగులో చెప్పిండు. 2 విధాలుగా అన్ని లెసన్ మొత్తం ప్రతిదీ బుక్లో ఉన్నది పాయింట్ టు పాయింట్ మిస్ కాకుండా చెప్పిండు. మీలో ఎవరన్నా యూజ్ చేసుకోవాలనుకుంటే మన డిఎస్సి ఆస్పిరెంట్స్, అలాగే మోడల్ స్కూల్ వాళ్ళు, ఇంగ్లీష్ మీడియము, గురుకులకు కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది కాబట్టి సో ద బెస్ట్ అండి. మనకి ఇది ఫ్రీ కాబట్టి సో నాకైతే ఇదేం ప్రమోషన్ గిన అట్లానేం లేదు. నేను వెతుక్కుంటా ఆన్లైన్లో ఏంటంటే మనకి ఎక్కడ ఫ్రీగా ఉంది, ఏది మనకు కావాల్సింది సబ్జెక్టు మనం నేర్చుకోవడానికి ఏదైనా ఓకే మంచిగా ఉంటే చాలు. మనకి అర్థమయ్యే రీతిలో ఉండాలి. ఫస్ట్ సబ్జెక్టు ఎక్కడ మనకు డెప్త్ ఉంది, ఏ విధంగా ఉంది. నేను ఇంకోటి ఇక్కడ మీకు అంటే ఒకసారిని తక్కువ చేసి ఇంకోసారిని తక్కువ చేయడం అన్నది కాదు. ఈ సార్ చెప్పిన టాపిక్కి మనకు మన సబ్జెక్టు చెప్తున్నారు కదా. ఇప్పుడు డిఎస్సికి కొందరు చాలా టాప్ సార్ నేమ్ నేను ఇక్కడ చెప్పదలుచుకోలేను, ఎందుకంటే వాళ్ళ తప్పు పడతారు. సో వాళ్ళు చెప్పిన టాపిక్కి చాలా డిఫరెన్స్ ఉంది. నిజం చెప్తున్నా, చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ షార్ట్ కట్ అంటే వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు. వాళ్ళు ఏంటంటే మొత్తం ఆన్లైన్లో ఒక 3000 4000 పెట్టేసి అన్ని వాళ్ళు అందులో వీడియోస్ పెడతారు. మనం వాళ్ళు పర్చేజ్ చేసుకొని మళ్ళీ అవే వీడియోస్ మనం ఆన్లైన్లో వినాలి. సో ఇక్కడ మనకు యూజ్ అయ్యేటి యూజ్ చేసుకోవచ్చు కదా. సో నిజం చెప్తున్నా అండి, తెలుగులో ఇంగ్లీష్లో 2 మీడియాలలో ఉన్నాయి. సారీ మంచిగా యూజ్ చేసుకోండి ఓకేనా. మన డిఎస్సి వాళ్ళకి ఇది ద బెస్ట్ కంటెంట్కి అయితే ఇంకా మీరు మిస్ చేసుకోకుండా ఒక రెగ్యులర్గా డైలీ 2 అవర్స్కి ఒకసారి యూనిట్ అయిపోతుందండి. నేనైతే చెప్తున్నాను కదా, నేను చూసినాను. సో నెక్స్ట్ ఇంకోటి కమింగ్ టు ద పాయింట్, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ ఉంది కదా. సారీ. సో మొక్కల ప్రత్యుత్పత్తి నేను నిన్న ఎస్టర్డే ఈ వీడియో దీని గురించి చెప్పిన తర్వాత నాకు ఇంటర్లింక్ ఎట్లా చేసుకోవాలి అక్క అని చెప్పిళ్ళు. సో మనకి ఇది హైబిస్కస్ గురించి ఇక్కడ ఉంది. సో దీన్ని ఆల్రెడీ మనము 6th క్లాస్లో చదివినాం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్లో. సో 7th క్లాస్ దానికి మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎక్కడ ఇందులో ఎక్కడ మొక్కల నిర్మాణం, సంవిధానం, స్వరూపశాస్త్రం, బాట్నీ ఫస్ట్ ఇయర్ బాట్నీలో ఇక్కడ మనకి ఇది ఉంది చూడండి. సో టోటల్ మళ్ళీ మనకు ద పుష్పము, అండకోశం, అనాథస్థితి, ట్రైమిసస్, పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్, ప్రతి ఒక్కటి ఇందులో మనకు ఫలాలు, ఫ్రూట్స్. సో అంటే కొంచెం మనము వీటి గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రీషియం ఉంది కదా,
కేసరావళి ఇక్కడ చూడండి కేసరావళి ఓకేనా. సో కేసరావళి సో దీనికి ఏం డిఫరెన్సెస్ ఉంది, ఇందులో ఏదైనా మిస్ అయిన టాపిక్స్ ఇక్కడ మనకు ఇక్కడ ఉంటుంది చూడండి. ఏకబంధం లేదా బఠానీ లాగా 2 పుంజాలుగా ద్విబంధకం లేదా సిట్రస్ వలె 2 కంటే ఎక్కువ పుంజాలుగా బహుబంధం ఉంటాయి. సో ఇవి మనకి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అండకోశం ఉంది కదా, ఇప్పుడు కేసరావళిలో సహా ఆకర్షణ పత్రాలన్నింటినీ తీసివేయండి అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకు జస్ట్ షార్ట్ ఫామ్లో ఉంటుంది. దీంట్లో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ మనకు తెలియాలి అని అంటే మనం ఇది యూజ్ చేసుకుంటే మనకు బాగుంటుంది. సో ఇది మనకు మోడల్ స్కూల్కి అలాగే గురుకులకి డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. ఇట్లా కొంచెం ఇంటర్లింక్ చేసుకోండి, సిలబస్ అనేది ఈజీగా కంప్లీట్ చేస్తాం ఓకేనా. సో నేనేమన్నా మిస్టేక్ చెప్పి ఉంటే నాకు చెప్పండి, ఎక్కడన్నా ఏమన్నా పాయింట్ అంటే నేను కూడా కొంచెం ఫ్లోలో చెప్తూ ఉంటాను కదా, ఒక్కొక్కసారి నాకు కూడా ఏదన్నా మిస్టేక్స్ జరగవచ్చు. నేను కన్ఫామ్గా చెప్పినా ఇదే కరెక్ట్ అని కూడా నేను చెప్పట్లేదు ఓకేనా. సో మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఎవరికన్నా సిలబస్ కావాలి అని అంటే మాత్రం కామెంట్ చేయండి. సో నేను కామెంట్స్కు రిప్లై ఇవ్వలేకపోతున్నా, ఐఎమ్ సో సారీ. ఎందుకనంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నా కదా మీలాగానే. సో నేను ఒక 10-15 మినిట్స్ 13 మినిట్స్ ఇప్పుడు సరే ఈ రోజు అంటే 16 మినిట్స్ అవుతుంది నాకు, కానీ రెగ్యులర్గా నేను 10-12 మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతాయి. ఎందుకంటే ఆ 10-12 మినిట్స్ నేను మాట్లాడతా, 10 మినిట్స్లో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా. అక్కడ నాకు 25 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పోతుంది. హాఫ్ అన్ అవర్లో నా వీడియో మొత్తం కంప్లీట్ చేసుకుంటాను నేను. తర్వాత నేను మళ్ళీ మొబైల్ జోలికి వెళ్ళాను. ఇంకా ఏమున్నా హాఫ్ అన్ అవర్లోనే వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టి టైం అనేది సెట్ చేసి పెడతా. ఏ టైంకి మనకు అవుట్ కావాలా వీడియో అంటే ఆ టైంకే వీడియో అవుట్ అయిపోతుంది అన్నట్టు. సో అట్లా నేను ఆ వీడియోని సెట్ చేసుకొని పెట్టుకుంటాను నైట్కి. నెక్స్ట్ డే మళ్ళీ మనకు వీడియో అవుట్ అయిపోతుంది ఆ టైంకి. అది నేను ఫాలో అవుతుంది. దానికి ఒక హాఫ్ అన్ అవరే నాకు కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకోదు. సో ఏమన్నా మిస్టేక్ చెప్పుకుంటే కింద కామెంట్ చేయండి. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో మీ ప్రిపరేషన్ ఎలా ఉందో కూడా కింద చెప్పండి నాకు ఖచ్చితంగా. సో ఇట్లా మనకు ఎగ్జాంపుల్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ మనకు సో మనము ఎక్కడ తగ్గొద్దు, ఎక్కడ మనం వదలొద్దు. ఏ పాయింట్ ఉన్నా ఏ బుక్ ఉన్నా కూడా మనము మంచి యూజ్ చేసుకొని చదవాలా ఓకేనా. Thank you for watching to everyone. Please subscribe to our Miracle Family channel.